ఆంధ్రులకు ఎట్టకేలకి 10 సంవత్సరాల తర్వాత ఒక గుడ్ న్యూస్ వచ్చింది. రాష్ట్ర విభజన తర్వాత రాజధాని లేని రాష్ట్రంగా 10 సంవత్సరాలు గడిచిపోయాయి. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ 10 సంవత్సరాలు ఉన్నా ఆంధ్ర రాజధాని ఇది అని పక్కాగా చెప్పలేని పరిస్థితులు. చివరిగా ఆంధ్ర రాజధాని అమరావతి అని పక్కాగా తేలినా పూర్తి స్థాయిలో రాజధానిని డెవలప్మెంట్ చేసుకోవటానికి సరిపడా నిధులు ప్రభుత్వం వద్ద లేని పరిస్థితి. గతంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆంధ్రాకి 2,500 కోట్లు మంజూరు చేసింది. ఈసారి బడ్జెట్లో ఆంధ్రాకి 15,000 కోట్లు కేటాయించింది. ఈ నగదు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికే అని, తర్వాత ముందు సంవత్సరాలలో ఇంకా ఆంధ్రాకి నిధులు మంజూరు చేస్తామని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఆంధ్ర పునర్విభజన చట్టం ప్రకారం ఆంధ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని బడ్జెట్లో తెలిపారు. ఆంధ్రాలో 2 పారిశ్రామిక కారిడార్స్ ఉన్నాయి. అందులో ఒకటి హైదరాబాద్ బెంగళూరు మరియు విశాఖ చెన్నై కారిడార్స్. విశాఖ చెన్నై కారిడార్లో ఉన్న చిన్న పరిశ్రమలను అభివృద్ధి చేస్తామని తెలిపారు. అలాగే పోలవరం ప్రాజెక్టు అంశాన్ని కూడా బడ్జెట్లో ప్రస్తావించారు. పోలవరం ప్రాజెక్ట్ ఆంధ్రుల జీవనాడి మరియు అనేక రైతులకు జీవనాధారం. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి సహకారం అందిస్తామని కేంద్ర బడ్జెట్లో తెలిపారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం ఈనాటిది కాదు, ఎన్నో సంవత్సరాల నుండి జరుగుతున్న నిర్మాణం. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి అయితే ఎన్నో ఎకరాలకు నీటి సరఫరా లభిస్తుంది, సమృద్ధిగా పంటలు పండుతాయి. ఆంధ్ర అన్నపూర్ణగా అవతరిస్తుంది. భారతదేశానికి ఆహార భద్రతలో భరోసా ఏర్పడటంలో తన వంతు పాత్ర పోషిస్తుంది. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి అయితే ఆంధ్రాలో వ్యవసాయ రంగం మరింత అభివృద్ధి చెందుతుంది. వ్యవసాయ రంగంలో అంతర్భాగమైన పశుసంవర్ధక శాఖ మరియు వ్యవసాయ రంగంతో అనుబంధ సంస్థలుగా ఉన్న పారిశ్రామిక రంగం కూడా అభివృద్ధి చెందుతుంది. ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఎంతోమందికి ఉపాధి లభిస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారము ఇంకా మరెందరో సహకారంతో ఆంధ్ర అభివృద్ధి పదంలో నడవాలి. ఆంధ్ర రాజధాని, వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం ఇలా అన్ని రంగాలలో అభివృద్ధి చెంది దేశ అభివృద్ధిలో తన వంతు పాత్ర ఉండేలా డెవలప్ అవ్వాలని పేర్కొన్నారు.